మిత్రులరా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పోయిటరీ. ఈరోజు మీకోసం నేను మంచి కవిత వినిపించబోతున్నాను. రిటైర్మెంట్ వర్షం. ఎక్కడ రిటైర్మెంట్స్ జరిగినా ఈ కవితను మీరు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఆర్ద్రతతో కూడిన ఒక మంచి కవితగా ఇది మన్నన పొందింది. మరి వింటారు కదా. కవితా శీర్షిక రిటైర్మెంట్ వర్షం. వర్షం కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటోంది. ఎన్ని చినుకులుగా కురిసిందని, ఎంత పచ్చదనాన్ని మొలిపించిందని, ఎన్ని పిల్ల కాలువల్ని పరుగు పెట్టించి పంట కాలువలుగా పారించి ఎంతటి భవిష్యత్తును పంట పండించిందని వర్షం విశ్రాంతి తీసుకుంటానంటోంది. చిరుజల్లులా మొదలై జడివానలా మారి తుపానులా చెలరేగి నింగిని నేలని ఒకటి చేసి కురుస్తున్న ముసురులానూ సాగింది. వర్షం కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటోంది. ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎంతగా కురిసిందో తెలియదు. ఎటు చూసినా వర్షం తీర్చిదిద్దిన పచ్చదనమే పరిడవిల్లుతూ కనిపిస్తోంది. ఎటు చూసినా వర్షం తీర్చిదిద్దిన పచ్చదనమే పరిడవిల్లుతూ కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా ఎన్నేండ్లో కురిసిన వర్షం ఇక విశ్రాంతి తీసుకుంటానంటోంది. నిజానికి వర్షానికి విశ్రాంతి ఉంటుందా? విశ్రాంతి తీసుకున్నట్టే తీసుకుని మళ్ళీ మళ్ళీ కురుస్తుంది వర్షం. వర్షానికి చేతులు కట్టుకుని ఒకచోట కూర్చోవటం ససేమిరా నచ్చదు. చెమట చుక్కల్ని చినుకుల్లా చిందించే వర్షం ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపములో మళ్ళీ మొదలవుతూనే ఉంటుంది. లోపల తడిమేఘంగా ఉన్నంతకాలం వర్షం కురుస్తూనే ఉంటుంది. వర్షం తాత్కాలికంగా కాస్త విశ్రాంతి తీసుకున్నా కురవటానికి అలవాటు పడ్డ వర్షం, వర్షించటానికే అలవాటు పడ్డ వర్షం ఊరకే కిమ్మనకుండా కూర్చుంటుందా? పచ్చదనం పంచటానికే అలవాటు పడ్డ వర్షం, ఎడతెరిపి లేకుండా కురిసే వర్షం చిన్న ముసురుగానైనా తన కాళ్ల కిందున్న కొంత నేలనైనా పచ్చగా మార్చేందుకు తనను తాను మేఘం కట్టుకుంటూ ఇంత పొడి నేలను కనిపెట్టి కాస్తంతైనా తడి చేసే పనిలో పడుతుంది. నిజానికి వర్షానికి విశ్రాంతి లేదు. కళ్ళల్లో మేఘాలు ఇంకిపోయేదాకా, దేహంలో తడితనం ఇంకిపోయేదాకా వర్షం కురుస్తూనే ఉంటుంది. నిజానికి వర్షానికి విశ్రాంతి ఉండదు. కాస్త తెరిపినివ్వటమే విశ్రాంతి వర్షానికి. వర్షం విశ్రాంతి తీసుకుంటానంటోంది. మరిన్ని చినుకుల్ని పోగేసుకుని తానున్న నేల మీద పచ్చదనాన్ని పండించటం కోసం వర్షం ఎప్పుడూ విశ్రాంతి కోరుకోదు. తన ఒంట్లో సత్తు ఉన్నంత వరకు చివరి రక్తపు బొట్టును సైతం వర్షపు చినుకుగా మార్చి కురుస్తూనే ఉంటుంది వర్షం. వర్షం ఎక్కడుంటే అక్కడ నేలకింత పచ్చదనం బహుమతిగా లభిస్తుంది. వర్షం ఎక్కడుంటే అక్కడ నేలకింత పచ్చదనం బహుమతిగా లభిస్తుంది. వర్షానికి విశ్రాంతి లేదు. వర్షం కాసేపు సేద తీరుతుందంతే. ధన్యవాదాలండి. ఇది మీ చిత్తలూరి కవిత్వం. రిటైర్మెంట్ మీద మీ చిత్తలూరి రాసిన కవిత్వం అండి ఇది. ఎక్కడ ఏ రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగినా మీరు ఈ కవితను ఒక్కసారి వినిపించి చూడండి. ఎంత అద్భుతంగా ఫీల్ అవుతారో. సభికులంతా, సభలో ఉన్న మిత్రులంతా కూడా, రిటైర్మెంట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతాడు అని నా నమ్మకం. మరి ఈ కవిత మీకు నచ్చిందనుకుంటాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి కవిత్వం కోసం చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి పోయిటరీ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్.